మనము నేర్చుకునే అంశం పేరేంటంటే, త్రోసివేయని దేవుడే త్రోసివేస్తున్నాడు. అమ్మా, ఈరోజు దేని బిడ్డలారా, దేవుడే కొంతమందిని త్రోసేస్తున్నాడంట. మన దేవుని యొక్క స్వభావము, మన దేవుని యొక్క లక్షణం త్రోసివేసే స్వభావము కాదు, ఆయన లక్షణం అది కాదు. దేవుడు చేర్చుకునేవాడే. దేవుడు ఎవరిని కూడా త్రోసివేయని వాడై ఉన్నాడు. కానీ అలాంటి దేవుడే కొంతమందిని త్రోసివేసేవానిగా దేవుడు కనబడుతున్నాడు అక్కడ. చూడండి, ఈరోజు దేవుని వాక్యములో నుంచి చదువుదాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనాన్ని మనం చదువుదాం ఒకసారి. వచ్చు వారిని నేను ఎంత మాత్రమును కూడా బయటకి త్రోసివేయను. మన దేవుడు ఎవరు అని అంటే, ఎవరిని కూడా ఆయన త్రోసివేసే దేవుడు కాడు. దేని బిడ్డ, మన దేవుడు అంత ప్రేమ కలిగిన వాడు, మన దేవుడు అంత జాలి కలిగిన వాడు, మన దేవుడు అంత కనికరం కలిగిన దేవుడు, మన దేవుడు అంత కృప చూపే దేవుడు, అంత దేని బిడ్డారా దీర్ఘశాంతము కలిగిన దేవుడు. దేవుడే చెప్తున్నాడు, నా యొద్దకు వచ్చువని నేను ఎంత మాత్రం త్రోసివేయను. ఒక వ్యక్తి నా యొద్దకు వచ్చాడంటే ఆ వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో నేను వద్దు అనను, బయటకు వెళ్ళిపో అని నేను త్రోసివేయను, ఎవరిని నేను బయటకి పంపలేను. కానీ అలాంటి దేవుడే దేవుని బిడ్డలారా బైబిల్ గ్రంథములో కొంతమందిని త్రోసేసినట్లుగా చూస్తాం. ఎందుకు ప్రభా నువ్వు అలా వారిని త్రోసేసావు? ఎందుకు ప్రభా వారిని త్రోసేసావు అంటే, దేవుని బిడ్డలారా, దేవునిలో మార్పు వచ్చి కాదు, కానీ వారిలో ఉండవలసిన రీతిలో వాళ్ళు ఉండక, చేయవలసినటువంటి భక్తి చేయక, ఉంచాల్సినటువంటి భక్తి శ్రద్ధలు దేవుని యందు ఉంచక, వారి జీవితంలో సరైనటువంటి ప్రవర్తన లేని దాన్ని బట్టి దానిని చూసిన దేవుడు దేని బిడ్డారా వారిని త్రోసివేసినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే ఈరోజు ఈ శుద్ధీకరణ కూడికలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనము దేవుని యొద్దనే ఉండాలి, ఆయన పాదాల దగ్గరనే మనం గడపాలి తప్ప దేవుని చేత ఎన్నడూ కూడా త్రోసివేసే పరిస్థితి మనకు రాకుండా మన జీవితాలను మనము కాపాడుకుందుముగాక. ఆమెన్ చెప్దామా గట్టిగా? ఆమెన్, హల్లెలూయా. చూడండి దేని బిడ్డలారా, దేవుడు ఎవరిని త్రోసేశాడు? చూడండి, బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాట మనము చదువుకుందాం. చూడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుకుందాం ఒకసారి. చూడండి, మత్తయి సువార్త 22:13లో ఏముంది అమ్మా? చూడండి, విని కాళ్ళు చేతులు కట్టి వెలుపలి చీకటిలోకి విని ఏం చేయాలి? త్రోసేసేయండి. అక్కడ రాజు చెప్తున్నాడు. దేని బిడ్డలారా, ఒక తండ్రి ఉన్నాడు, ఒక రాజు ఉన్నాడు, తన కుమారుడికి ఏం చేద్దాం అనుకున్నాడట? అమ్మా, మొదటి వచనం చదవండి అక్కడ. చూసారా, దేని బిడ్డలారా, ఒక ఉపమానంలో చెప్తున్నాడు. ఏమనంటే, ఒక రాజు ఉన్నాడట, ఆ రాజుకి అమ్మా కుమారుడికి పెళ్లి చేయాల్సిన పరిస్థితి వచ్చింది. పెళ్లి చేస్తున్నప్పుడు దేని బిడ్డలారా అందరిని పిలిచాడు, అందరు వచ్చారు. అయితే దేని బిడ్డలారా అక్కడికి వచ్చిన వారిలో ఒక వ్యక్తికి పెళ్లి వస్త్రం లేదట. ఏం లేదంట అమ్మ? చెప్పండి అన్నమాట, అందరు చెప్పండి. పెళ్లి వస్త్రం లేదు. దేవుడు ఆ వ్యక్తితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, స్నేహితుడా అన్నాడు. అమ్మా ఏమన్నాడు? చెప్పండి గట్టిగా. స్నేహితుడా అని పిలిచాడు. స్నేహితుడా అని పిలిచి దిన్బిడ్లారా అతనితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, పెండ్లి వస్త్రము లేక నువ్వు ఎలా వచ్చావు అన్నాడు. ఆ పెండ్లి వస్త్రము లేని దానిని చూసినటువంటి ఆ రాజు దిన్బిడ్లారా ఆ పెండ్లికి వచ్చినటువంటి ఆ వ్యక్తిని పట్టుకొని మాట్లాడుతున్నాడు. పెండ్లి వస్త్రము లేనందున ఇతన్ని కాళ్ళు చేతులు కట్టి అమ్మా ఏమన్నాడు? అమ్మా చీకట్లోనికి అసలు త్రోసేసాయి అన్నాడు.
దేవుడే మాట్లాడుతున్నాడు. అక్కడ ఒక రాజు మాట్లాడుతున్న మాట ఏంటి అని అంటే, త్రోసేసేయండి. బిడ్డలారా, దేవుడు కూడా మనల్ని త్రోసివేయకుండా మనము కాపాడబడాలంటే ఖచ్చితంగా మన జీవితంలో మనము పెండ్లి వస్త్రము కలిగి ఉన్న వారిగా మనం అందరం ఉందుము గాక. ఆమెన్ చెప్దామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, మిగతా వాళ్ళందరూ వచ్చారు, ఏ ఒక్కరిని కూడా అతడు వేలెత్తి చూపించలేదు. వివాహంలోనికి వచ్చిన వారు, పెండ్లి విందులోనికి వచ్చిన వారిని, మిగతా ఏ ఒక్కరిని మాట్లాడలేదు. కానీ ఈ ఒక్క వ్యక్తిని పట్టుకొని మాట్లాడుతున్నాడు, నీకు పెండ్లి వస్త్రం లేదా? ఈరోజు నేను అంటున్నాను దేవుని బిడ్డలారా, చాలా మంది దేవుని బిడ్డలారా అనుకుంటారు, ఓ మేము ఎత్తబడతాం, మేము దేవుని రాకడలో దేవుని సన్నిధిలో మేము ఎత్తబడతామని. నేను అంటున్నాను దేవుని బిడ్డలారా, ఎవరు దేవుని సన్నిధిలో రేపటి దినాన మధ్యాకాశము జరిగే విందులో ఎవరు పాలు పొందుతారు? ఎవరు ఆయన ఎదుట నిలబడగలుగుతారు? ఎవరు సిగ్గుపడనక్కర్లేని దేవుని బిడ్డలారా, ఎవరు అక్కడ దేవుని ఎదుట నిలబడగలుగుతారు? ఎవరు అనంటే, ఎవరైతే ఈ భూమి మీద ఉంటుండగానే పెండ్లి వస్త్రం ఎవరైతే ధరిస్తారో వారు మాత్రమే దేవుని బిడ్డలారా దేవుని సన్నిధిలో వారు నిలబడగలుగుతారు. ఆమెన్ చెప్దామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, అక్కడ మాట్లాడుతున్న మాట స్నేహితుడా అన్నాడు. అంటే స్నేహితుడు అంటే పరిచయం ఉన్న వ్యక్తే కదా. అమ్మా ఏమంటున్నాడు? అమ్మా ఆ మాట కూడా చదవండి అక్కడ, స్నేహితుడా. చూడండి, ఇక్కడికి నువ్వు ఎలా వచ్చావు అసలు? ఈరోజు చాలా మంది దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి ఆలోచన చేయండి. ఇక్కడికి నువ్వు ఎలా వచ్చావు అంటే, పెండ్లి వస్త్రము లేనిది అక్కడికి ఎవరు రాకూడదంటే రాకూడదు. పెండ్లి వస్త్రము లేని వారు అక్కడికి రాకూడదు. ఈరోజు ఎంతమంది సంఘములో పెండ్లి వస్త్రం కలిగి ఉన్నారు? ఈరోజు ఎంతమంది సంఘములో పెండ్లి వస్త్రాలు కలిగి ఎవరైతే కలిగి ఉన్నారో దేవుని బిడ్డలారో వారు మాత్రమే ఆ విందులో రేపటి దినాన పాలు పొందుకోగలుగుతారు. ఆమెన్ చెప్దామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మరి పెండ్లి వస్త్రం అంటే ఏమిటి? పెండ్లి వస్త్రము గురించి బైబిల్ ఏం చెప్పింది? పెండ్లి వస్త్రము ఎవరు కలిగి ఉండాలి? దేవుని బిడ్డలారా, పెండ్లి వస్త్రము ఎలాంటిది, దేనికి పోలికగా మార్చబడిందో కొన్ని మాటలు మీకు చూపిస్తాను. చూడండి, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 8-9 వచనాలు చదువుదాం ఒకసారి. మరియు చూడండి, అక్కడ ఒక పెండ్లి కుమార్తె ఉంది. అమ్మా, పెండ్లి కుమార్తె పెండ్లికి దేవుని బిడ్డ సిద్ధపడుతుందట, వివాహానికి సిద్ధపడుతుందట. అయితే దేవుని బిడ్డలారా, ఆమె అలంకరించుకోవడానికి ఏమి ఇవ్వబడింది అని అంటే, అమ్మా ఏమి ఇవ్వబడ్డాయట? అమ్మా అక్కడ రాయబడిన మాట చెప్పండి అమ్మా. సన్నని అమ్మ చెప్పండి, నార బట్టలు ఇవ్వబడింది. అక్కడ దానిని ఏమన్నారు అంటే పరిశుద్ధుల అమ్మ చెప్పండి నీతి క్రియలు. అమ్మ ఇప్పుడు పెళ్లి వస్త్రం అంటే ఏంటిది అమ్మ చెప్పాలి? పెళ్లి వస్త్రం అంటే నీతి క్రియలు. నీతి క్రియలు అంటే పరిశుద్ధుల నీతి క్రియలు. ఈరోజు దేని బిడ్డారు, ఆ రోజున దేని బిడ్డారు ఎవరైతే దేవునితో వివాహం ఆడాలనుకుంటారో, ఆ దినమున మధ్యాకాశంలో ప్రభువును దేవుని బిడ్డ ఎవరైతే వివాహం ఆడాలనుకుంటారో, దేవుని బిడ్డ వారు కలిగి ఉండాల్సిన పెండ్లి వస్త్రం ఏమిటి అని అంటే పరిశుద్ధుల నీతి క్రియలు. ఎవరైతే కలిగి ఉంటారో దేవుని బిడ్డ వారే రేపటి దిన ఆ వివాహములో దేవుని సన్నిధిలో వారు దేవుని వివాహం ఆడగలుగుతారు. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డ ఒక్కటే మాట, ఈరోజు దేవుణ్ణి ఆ రోజున వివాహం ఆడాలంటే, ఆ మధ్యాకాశపు పెండ్లి విందులో నీవు కూడా ఒక వధువుగా ఆయన ఎదుట నిలబడాలంటే, పవిత్రురాలైన కన్యకగా దేవుని బిడ్డలారా ఒక వధువుగా ఆయనను వివాహం ఆడాలంటే మనం కలిగి ఉండాల్సింది ఏమిటి అని అంటే పరిశుద్ధుల నీతి క్రియలు మనం కలిగి ఉండాలి. ఏంటమ్మా చెప్పండి గట్టిగా? పరిశుద్ధుల నీతి క్రియలు. దేన్ని ఎలా చెప్పగలుగుతాం అంటే, దేవుని బిడ్డ బైబిల్ గ్రంథములో కొంతమంది పరిశుద్ధులు ఉన్నారు. ఆ పరిశుద్ధుల వన్నే దేవుని బిడ్డ మనం కూడా
వారి క్రియలు, వారి నీతి, వారి యథార్థత, వారి భక్తి, వారు నడుచుకున్నట్లుగానే మనం నడుచుకున్నప్పుడు మనం కూడా పరిశుద్ధుల నీతి క్రియలు అనే పెండ్లి వస్త్రాన్ని మనము ధరించిన వారిగా దేవుని ఎదుట మనం కనబడగలుగుతాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దీని బిడ్డ ఈ భూమి మీద ఉంటుండగానే పాత నిబంధన సంఘముగా పిలువబడుతుంది. పాత నిబంధనలో కూడా ఒక సంఘం ఉంది, కొత్త నిబంధనలో ఒక సంఘం ఉంది. దేవుని బిడ్డలారా, ఒక మాట నేను చెప్పాలనుకుంటుంటే, మనం ఈరోజు నేర్చుకుంటున్న పాఠంలో దేవుని బిడ్డలారా, పరిశుద్ధులు ఉన్నారు, వాళ్ళు నడిచిన విధానం ఉంది, వాళ్ళు వెళ్ళిన మార్గాలు ఉన్నాయి, వాళ్ళు జీవించిన జీవితం ఉంది. అది మనకు ఒక మాదిరి. వారి వలనే ఎవరైతే పరిశుద్ధమైన జీవితం చేస్తారో, వారి వలనే పరిశుద్ధమైన అనుభవాలు నడుస్తారో, పరిశుద్ధమైనటువంటి క్రియలు ఎవరైతే చేస్తారో వారు ఖచ్చితంగా పెండ్లి వస్త్రాన్ని ధరించిన వారిగా వాళ్ళు మార్చబడగలుగుతారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దింపిడ కొంతమందిని బైబిల్లో నుంచి చూస్తే, ఆది కాండ మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు చూస్తే, ఎంతో మంది పరిశుద్ధులు దేవుని సన్నిధిలో పరిశుద్ధమైన క్రియలు చేసిన వారు ఉన్నారు. ఉన్నారా లేరా? చెప్పండి గట్టిగా, ఉన్నారా లేరా? నేను అంటున్నా దేని బిడ్డరా, వారు కూడా మనుషులే. మనుషులా కాదా? రోబోలా? చెప్పండి. నేను అంటున్నాను, వారు కూడా మనుషులే, మనలాంటి మనుషులే. కానీ దీని బిడ్డరా, వారు పరిశుద్ధంగా బ్రతికారు, వారి క్రియలు పరిశుద్ధంగా ఉన్నాయి, వారు నీతిగా ఉన్నారు, వారి న్యాయంగా ఉన్నారు, వారు యథార్థంగా ఉన్నారు. దీని బిడ్డలారా, అట్టి క్రియలు మనం చేయగలిగితే దీని బిడ్డలారా, ఆ క్రియలను బట్టి మనము దీని బిడ్డలారా పెండ్లి వస్త్రాన్ని ధరించిన వారిగా దేవుని ఎదుట మనం నిలబడగలుగుతాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దీని బిడ్డ, బైబిల్లో కొంతమంది నేను మీకు చూపిస్తాను. కొంతమంది పరిశుద్ధంగా బ్రతికి, నీతిగా బ్రతికి, న్యాయంగా బ్రతికి దీని బిడ్డలారా వారి క్రియలు ఎలాగ కనపరిచారో వారిని కూడా మనం పోలి కొన్ని వారి అనుభవాలలో మనం కూడా నడిచేవారిగా ఉండాలి. బైబిల్లో పాత నిబంధనలో కొంతమందిని మనం చూసినట్లయితే చూడండి, ఒక మాట నేను మీకు చూపిస్తాను బైబిల్ గ్రంథంలో నుంచి. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం 3వ వచనాన్ని చదువుకుందాం ఒకసారి. చూసారా, సమూయేలు ఒక ఛాలెంజ్గా మాట్లాడుతున్నాడు. నేను బాల్యం నుంచి, చిన్ననాటి నుంచి కదా, ఏమంటున్నాడు? నేను బాల్యం నుంచి, చిన్నప్పటి నుంచి నేను మీ కళ్ళ ముందే పెరిగా. మా తల్లి కన్నది మొదలుకొని పాలు విడిచే వరకే తల్లి తన దగ్గర పెట్టుకొని, తర్వాత దేవాలయంలో నన్ను వదిలిపెడితే దేవాలయంలోనే పెరుగుతూ మీ మధ్యలో దేవునికి సేవ చేస్తూ, మీకు సేవ చేస్తూ ఇంతవరకు నేను పెరిగి నీతిగా న్యాయంగా బ్రతికాను. దీని బిడ్డలారా, దేవుని ప్రజలతో మాట్లాడుతూ వారిని ప్రశ్నిస్తున్నాడు. బాల్యం నుంచి నేను మీ మధ్యలో ఉన్నాను. నేను ఏదైనా పొరపాటు చేస్తుంటే, నేను ఏదైనా అన్యాయం చేస్తుంటే, నేను ఏదైనా అక్రమం చేస్తుంటే, నేను ఏదైనా పొరపాటు చేస్తుంటే నాతో చెప్పండి మీరు అంటే, వారు ఒక్క మాట కూడా సమూయేలు గురించి చెప్పలేకపోయారు. చెప్పారా అమ్మా? చెప్పారా? నేను అంటున్నాను దేని బిడ్డలారా, సంగమా, ఈరోజు సమూయేలు జీవితం, ఆయన ఒక పరిశుద్ధుడు, ఆయన ఒక నీతిమంతుడు, ఆయన ఒక యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో దేవుని సన్నిధిలో గొప్ప పరిచర్య చేసినటువంటి, ఈరోజు అలాంటి పరిశుద్ధుల నీతి క్రియలు మన ముందు కనబడుతున్నాయి. వారు మనకు మాదిరిగా అనేక మార్గాల వాళ్ళు నడిచి వెళ్ళిపోయారు. అట్టి వారి జీవితం, అలాంటి అనుభవాలు మనము కూడా చేయుదుముగాక. ఆమేన్ చెప్దామా గట్టిగా ఒకసారి? ఆమేన్, హల్లెలూయా. ఈరోజు సమూయేలు మాట్లాడుతున్నటువంటి మాట, నాలో ఏదైనా పొరపాటు ఉందా, నాలో ఏదైనా లోపం ఉందా, నాలో ఏదైనా కొరత ఉందా, చూపించండి అని అంటే ఒక్కరు కూడా ఒక మాట చెప్పట్లేదు. నేను అంటున్నా దేని బిడ్డలారా, మన ఇంట్లో మన సాక్ష్యం ఏంటి అమ్మా? మన సంఘములో మన సాక్ష్యం ఏంటి? మనం ఉంటున్నటువంటి వాడలో, మనం ఉంటున్న వీధిలో, మనమున్న గ్రామంలో, పట్టణంలో మన సాక్ష్యం ఎలా ఉంది? మన భక్తి ఎలా ఉంది? మన విశ్వాసం ఎలా ఉంది? మన గురించి
దేవుడేం సాక్ష్యం ఇస్తున్నాడు, ప్రజలేం సాక్ష్యం ఇస్తున్నారు? దీని బిడ్డలారా, మన సాక్ష్యాలు మారాలి, మన పద్ధతులు మారాలి. దేవుణ్ణి ఎరగని నాటి దినాల్లో మనం ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా అలానే ఉండకూడదు. జక్కయ్య దగ్గరికి వెళ్తే జక్కయ్య గురించి దేవుని బిడ్డలారా పాత జీవితం గురించి మాట్లాడితే ఇతడు ఒక లంచగొండి, ఇతడు ఒక అన్యాయస్తుడు, ప్రజల్ని దోచుకునేవాడు, ప్రజల్ని గాయపరిచేవాడు, ప్రజల్ని ఇబ్బందికి గురి చేసేవాడు. జక్కయ్య సాక్ష్యం ఏంటండి అమ్మా? అన్యాయంగా సంపాదించుకునేవాడు, అన్యాయపు జీవితం చేసినవాడు, అక్రమముగా సంపాదించినటువంటి వాడు. దింపిడరా, ఆయన గురించి లోకమంతా ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే ఇతడు అన్యాయస్తుడు, వక్ర బుద్ధి కలిగిన వాడు, ధనాపేక్ష కలిగిన వాడు అని అందరి వేళ్ళు అతని ఎత్తి చూపించాయి. అందరి నోళ్ళు అతని గురించి దేవుని బిడ్డలారా మాట్లాడగలిగాయి. కానీ ఎప్పుడైతే ఆయన హృదయంలోనికి, ఎప్పుడైతే ఆయన ఇంటిలోనికి యేసయ్య అడుగు పెట్టాడో ఆయన జీవితం మారిపోయినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆమేన్. ఆయన బ్రతుకు మారిపోయినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఈరోజు దేవుని బిడ్డ, ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటి? నీలో మార్పు కలిగి ఉన్నావా? ఒకప్పుడు అలానే ఉన్న జీవితం ఇప్పుడు కూడా అలానే ఉన్నావా? ఒకప్పటి ప్రవర్తననే ఇప్పుడు కూడా అలానే ప్రవర్తన కలిగి ఉన్నావా? నువ్వెప్పుడు పరిశుద్ధుల నీతి క్రియలు చేయాలి. పెండ్లి వస్త్రము లేకపోతే దేవుని బిడ్డలారా ఆ రోజున అక్కడ వివాహంలో నువ్వు పాలు పొందలేవు అని దేవునితో మాట్లాడుతుంటే మరి నువ్వెప్పుడు మార్పు నొందుతావు? మారాలా మారకూడదు మన సాక్ష్యం? అమ్మ చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. ఈరోజు నేను అంటున్నాను దేవుని బిడ్డలారా, కొంతమంది మేము 10 ఏళ్ళయ్యా దేవుని నమ్ముకొని, 20 ఏళ్ళయ్యా దేవుని నమ్ముకొని, 30 సంవత్సరాలు అవుతుందయ్యా దేవుని నమ్ముకొని. నేను అంటున్నాను దేవుని బిడ్డలారా, ఇన్ని సంవత్సరాలు అవుతుందని నువ్వు మాట్లాడుతున్నావే, ఇన్ని సంవత్సరాలలో ఎంత పరిశుద్ధుల క్రియలు నేర్చుకున్నావు నువ్వు? ఎంత పరిశుద్ధులు నడిచిన మార్గంలో నడిచావు నువ్వు? ఇంత అనుభవంలో, ఇన్ని సంవత్సరాల ఈ కాలములో ఎంత మార్పు నొందగలిగావు నువ్వు? నేను అంటున్నాను దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనం ఆలోచన చేద్దామా? మనం ఎలా ఉన్నాం? ఒకసారి పరిశుద్ధులు దేవుని సన్నిధిలో ఎలా బ్రతికారు, మనం ఎలా బతుకుతున్నాం? ఒక్కసారి మనల్ని మనమే చూసుకుందాం. దీని బిడ్డ బైబిల్లో గ్రంథంలో రాయబడినటువంటి మాట ఏంటంటే, కొంతమంది గురించి భక్తుడు సేవకుడు మాట్లాడుతూ అంటాడు, మరలా కొంతమంది ఇంకా మూల పాఠాల దగ్గరనే ఉండిపోయారు. ఎక్కడ ఉండిపోయారట అమ్మ చెప్పండి? మూల పాఠాల దగ్గరనే ఉన్నారు. నువ్వు ఇప్పటికే ఎంతో మారవలసి ఉంది, నువ్వు మారలేదు. ఇప్పటికే ఎంతో దిద్దుకోవాల్సి ఉంది, ఇంకా దిద్దుకోలేదు. ఇంకా నిన్ను నీవే దేవుని బిడ్డలారా దేవుని పోలికగా మార్చుకోవాల్సి ఉంది, మార్చుకోలేకపోయావు. నేను అంటున్నాను, ఎంతో మారవలసి ఉండాల్సిన నీవు ఇప్పటికి నువ్వు అలానే ఉన్నావు. నేను అంటున్నాను, రేపటి దినాన కడబూర శబ్దం వినబడితే నువ్వు ఎత్తబడతావా? రేపటి దినాన దేవుని బూర వినబడుతుంటున్నప్పుడు నువ్వు విడవబడతావు దేవుని బిడ్డలారా. అందుకే దేవునితో మాట్లాడుతున్న మాట ఏంటి అని అంటే, మనమందరము పరిశుద్ధుల నీతి క్రియలు చేసేవారిగా మనమందరం ముందుముగాక. ఆమెన్ చెప్దామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితం మారాలి, మన బ్రతుకు మారాలి. దేవుని పేరు చెప్పుకుంటున్నాం అనంతే. చూడండి ఒకసారి యెషయా గ్రంథం తీయండి ఒకసారి. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం చదువు. చూసారా ఏమని రాయబడింది అక్కడ? అమ్మా, అయ్యా మా అన్నము మేమే తింటాం, మా వస్త్రములు మేమే కట్టుకుంటాం, అయితే నీ పేరు మాత్రమే మేము పెట్టుకుంటాం. ఈరోజు నేటికి సంఘాల పరిస్థితి ఇలానే ఉంది. కేవలం అమ్మా నీ పేరేంటమ్మా అంటే, అమ్మా నా పేరిది, అయ్యా నా పేరిది, అయ్యా నా పేరు ఇదయ్యా అని చాలా మంది దేవుని పేర్లు, భక్తుల పేర్లు పెట్టుకున్నారు.
పేర్లు మారాయి కానీ జీవితాలు మాత్రం మారట్లేదు. పేరు మారింది అమ్మా, పేర్లు మారాయా మారలేవా? మన బాప్తిసం తీసుకున్నప్పుడు అమ్మా మారాయా మారలేవా? చెప్పండి గట్టిగా. దేని బిడ్డలారా, ఈరోజు మన పేర్లు మారడం కాదు, మన జీవితాలు మారాలి, మన హృదయం మారాలి. అందుకే హెచ్కేల్ గ్రంథంలో రాయబడిన మాట ఏంటో తెలుసా? వాళ్ళ హృదయాలు చాలా కఠినమైన హృదయాలు, వాళ్ళ హృదయాలు రాతి హృదయం అంట. అమ్మ, ఎవరికైనా రాతి హృదయం ఉంటుందా? అమ్మ, రాయి అంటే ఎట్లుంటుంది? అమ్మ, రాయి కలిగిన హృదయం ఉంటుందా? అంటే దేవుడు దాన్ని ఎలా పోల్చాడు అని అంటే, దేని బిడ్డలారా, వీళ్ళు ఎన్నిసార్లు చెప్పినా నా మాట వినట్లేదు, ఎన్నిసార్లు చెప్పినా లోబడట్లేదు, ఎన్నిసార్లు చెప్పినా తనకు నచ్చినట్లుగానే బ్రతుకుతున్నారు కనుక వీరికి రాతి గుండె కలిగిన వాళ్ళు అన్నాడు. అయితే దేవుడు అంటున్న మాట ఏంటంటే, రాతి గుండెను కూడా నేను మాంసపు గుండెగా నేను మార్చగలుగుతాను. ఆమేన్. ఈరోజు నేను అంటున్నాను, దేవుడు ఇంకా నీకు అవకాశం ఇస్తున్నాడు. ఈ మాట వింటున్న దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇప్పటికి కూడా ఇప్పటి వరకు నీ అన్నమే నువ్వు తిన్నావేమో, ఇప్పటికి నీ వస్త్రమే నువ్వు కట్టుకొని కేవలం ఒక దేవుని పేరు పెట్టుకుంటే సరిపోతుందని దేవుని పేరు పెట్టుకొని చలమనైపోయావేమో, ఇదిగో ఇప్పటికీ మార్చబడాలని నీకు అనుకుంటే, ఆశ కలిగి ఉంటే, ఇప్పటికీ కూడా దేవునికి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్న వాడే ఉన్నా. ఆమెను చెప్దామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. దీని బిడ్డ చాలా మంది అనుకుంటారు, దేవుడు ఇలానే మాట్లాడతాడండి, అవకాశాలు ఇస్తాడండి, అవకాశాలు ఇచ్చేస్తాడండి, ఇది కృపాకాలం కదండి అంటారు. నేను అంటున్నాను, దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించు. కొన్నిసార్లు అవకాశం ఉన్నా పశ్చాత్తాపడే సమయం లేకుండానే వెళ్ళిపోయారు కొంతమంది. పోయారా, పోలేదా? అమ్మా చెప్పండి. నేను అంటున్నాను, కొన్నిసార్లు దేవుని బిడ్డలారా, రే పశ్చాత్తాపడదాంలే అని చెప్పి ఈ రోజే పోయిన వాళ్ళు లేరా? వాయిదాలు వేస్తారు చాలా మంది. నేను అంటున్నాను, దేవుని బిడ్డలారా, భోజనం విషయంలో వాయిదా వేయి, నిద్ర విషయంలో వాయిదా వేయి, ఎవరైనా కలిసే విషయంలో వాయిదా వేయి, కానీ మార్పు చెందే విషయంలో మాత్రము వాయిదాలు వేయకూడదు. ఎందుకంటే దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు, మనం పోకడ ఎప్పుడు పోతామో మనకు తెలియదు కనుక ఎప్పటికప్పుడే మన జీవితాల్లో మార్పు నొందుతూనే మనం అందరం ముందుగాక. ఆమేన్, ఆమేన్ చెప్దామా గట్టిగా? ఆమేన్. నేను అంటున్నది, మన జీవితాలను, మన బ్రతుకులను అద్భుతంగా మనం మార్చుకుందాముగాక. ఆమేన్ చెప్దామా గట్టిగా? చూడండి, ఇంకొక భక్తుని గురించి నేను చూపిస్తాను. చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం చదువుదాం ఒకసారి. అమ్మ చూసారా, అక్కడ 2 విషయాలు రాయబడి ఉంటాయి. తమ్ముడు మళ్ళీ చదువునానా? అందుకు ఆ మనుషులు చూడండి, దేవుని విషయంలోనే కానీ మరి ఏ విషయంలో కానీ అతనిలో ఏ లోపము కూడా కనబడలేదు. అమ్మా, ఎవరి గురించి మాట రాయబడింది? అమ్మా చెప్పండి. దానియేలు మనిషేనా, రోబోనా? అమ్మా చెప్పండి, మనిషా కాదా? రోబో అయితే కాదు కదా. చూడండి, అతని గురించి 2 మాటలు ఉన్నాయి. ఒకటి, తన దేవుని విషయంలో. ఎవరి విషయంలో? అమ్మా చెప్పండి ఒకసారి. దేవుని విషయంలోను లోక సంబంధమైన విషయంలోను అతనిలో వేలెత్తి చూపించడానికి ఏది కూడా లేదు. అంటే అతడు ఎంత పరిశుద్ధంగా బ్రతుకుతున్నాడు, అతని క్రియలు ఎంత బాగున్నాయి, ఆయన నిర్ణయాలు ఎంత బాగున్నాయి, ఆయన జీవితం ఎంత బాగుంది. ఈరోజు నేను అంటున్నాను, అలా పరిశుద్ధమైనటువంటి క్రియలు చేసిన దానియేలు మనకొక మాదిరి. సంగమా, ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, పరిశుద్ధుల క్రియలు మనము చేసేవారిగా మనమందరం ఉండేవారిగా ఉందుముగాక. ఆమెను చెప్దామా గట్టిగా? హల్లెలూయా. సమయం లేదు దేవుని బిడ్డలారా, నేను త్వరగా చెప్తున్న మాట ఏంటంటే, పరిశుద్ధుల క్రియలు మనము చేయాలి, పరిశుద్ధమైన క్రియలు మనం చేయాలి. పరిశుద్ధులు ఎంతోమంది బైబిల్లో బ్రతికారు, పరిశుద్ధతతో పరిశుద్ధమైన క్రియలు చేస్తూ వాళ్ళ జీవితాన్ని కొనసాగించి వాళ్ళు ముగించారు. నేను అంటున్నాను దేని బిడ్డ, మన ముగింపు కూడా పరిశుద్ధమైన క్రియలతోనే మనం ముగించే వారిగా మనం అందరం ముందుముగాక. ఆమేన్, ఆమేన్. నేను అంటున్నాను దేని బిడ్డ, సమయం లేదు. ఒక మాట,
పరిశుద్ధుల నీతి క్రియలు. ఏ క్రియలండి? పరిశుద్ధుల నీతి క్రియలు. దానినే పెండ్లి వస్త్రం అన్నారు. ఒక్క మాట నేను మీకు చూపిస్తాను చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 11:1 చదువుదాం. చూడండి, పౌలు అంటున్న మాట, నేను క్రీస్తును. చూసారా, పౌలు ఏమని చెప్తున్నాడు? నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను. మన దేవుడు ఎవరు అంటే పరిశుద్ధుడు, దేవుని వంటి పరిశుద్ధత. దిన్బిట్లారా, పౌలులో కూడా వేలెత్తి చూపించడానికి ఏ బలహీనత కనబడదు పౌలులో. దిన్బిట్లారా, అంత పరిశుద్ధంగా బ్రతికాడు. ఎన్ని శ్రమలు వచ్చినా, దిన్బిట్లారా, ఎన్ని ఘనతలు వచ్చినా, ఎంత హెచ్చింపు వచ్చినా, ఎంత తగ్గించుకునే పరిస్థితులు వచ్చినా, ఎక్కడ కూడా తన క్రియలను మార్చుకోలేదు. ఆయన ఏమంటాడు తెలుసా? తప్పు చేయడానికి అవకాశం ఉన్నా కూడా తప్పు చేయలేదండి. ఈరోజు నేను అంటున్నాను దేవుని బిడ్డలారా, ఒకటే ఒక మాట, మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఎంతోమంది పరిశుద్ధులు క్రియలకు బ్రతికి వాళ్ళ క్రియలు మన ముందుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. అలాంటి పరిశుద్ధుల క్రియలు మనము చేసేవారిగా ఉందుముగాక. నేను అంటున్నాను, వారికి సాధ్యమైందంటే మనకు కూడా సాధ్యమవుతుందా కాదా? అమ్మా చెప్పండి, అవుతుందా కాదా? అవుతుందా కాదా? వారికి సాధ్యమైతే మనకు కూడా. నేను అంటున్నాను, చెడ్డ మనుషులు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. చెడ్డ తరం అప్పుడు ఉంది, ఇప్పుడు కూడా. అప్పుడు పోరాటాలు ఉన్నాయి, ఇప్పుడు పోరాటాలు ఉన్నాయి. అప్పుడు కఠినమైన పరిస్థితులు ఉన్నాయి, ఇప్పుడు కూడా. ఏ కాలానికి సంబంధించిన ఆ కాలానికి ఉంటూనే ఉన్నాయి. నేను అంటున్నాను దేవుని బిడ్డలారా, ఆ కాలంలో నేనుంటే, ఈ కాలంలో వాళ్ళుంటే కాదు. నేను అంటున్నాను, దేవుడు కొంతమందిని మన కళ్ళ ముందు పరిశుద్ధంగా బ్రతికిన వారిని మన కళ్ళ ముందు పెట్టాడు. అందుకే ఈ వాక్యాన్ని దేవుడు మనకిచ్చాడు. అలాంటి వాళ్ళు బ్రతికి ఉన్నారు, నా కొరకు జీవించారు, నా కొరకు బ్రతికారు, పరిశుద్ధమైన క్రియలు చేశారు. వాళ్ళని చూసి నేర్చుకోండి అని దేవుడు మన కళ్ళ ముందు సాక్షార్థంగా వారి జీవితాలను పెట్టాడు. నేను అంటున్నాను, ఇన్ని నేర్చుకుంటున్న మనం అలా ఒకవేళ బతకకపోతే రేపటి దినాన మన జీవితం చాలా ఘోరంగా ఉంటుంది. అందుకే నేను అంటున్నాను, ఎవరినయ్యా నువ్వు త్రోసేస్తావు? ఎవరిని త్రోసేస్తావు? దేని బిడ్డరా, నువ్వు త్రోసేసే దేవుడవు కాదయ్యా అంటే ఎవరినయ్యా త్రోసేస్తావంటే, ఎవడికైతే పెండ్లి వస్త్రము లేదో వాడు త్రోసివేయబడతాడు. అలాంటి అనుభవాలు మనకు దేని బిడ్డరా ఉండకూడదు. మనం అందరము పెండ్లి వస్త్రము కలిగిన వారిగా ఉందుముగాక. ఆమేన్. చూడండి, రెండో మాటకు మీకు చూపిస్తాను చూడండి, బైబిల్ గ్రంథంలో నుంచి. దేని బిడ్డలారా, సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం చదువుదాం ఒకసారి. చూసారా, దేవుడు అంటున్న మాట. అమ్మా, ఎవరిని త్రోసేశాడట? పై వచనాలు చదువుతాముడు. చూసండి, దీని బిడ్డరా, యెష్షయికి ఒక కుమారుడు ఉన్నాడు, పెద్ద కుమారుడు. ఆయన పేరేంటట? ఏలియాబు. ఏం పేరమ్మా? ఏలియాబు. చాలా దృఢంగా, బలంగా, దీని బిడ్డ చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉన్నాడు. అయితే సమూయేలు దీని బిడ్డ యెష్షయి ఇంటికి వెళ్ళగానే, అబ్బా, రాజు కావలసిన క్వాలిటీస్ అన్ని ఇతడికి ఉన్నాయి. బలంగా ఉన్నాడు, సౌందర్యంగా ఉన్నాడు, చక్కగా కనబడుతున్నాడు, ఇతడే కావచ్చు దేవుడు కోరుకున్నవాడు అని దీని బిడ్డ అతన్ని అభిషేకించడానికి వెళ్తే దేవుడు ఏమంటున్నాడు? అమ్మా, దేవుడేమన్నాడు? నేను పై రూపాన్ని చూచువాడను కాను. మనుషులు పై రూపాన్ని చూస్తాడు, దేవుడు మాత్రము అంతరంగాన్ని చూసేవాడై ఉన్నాడు. దీని బిడ్డ ఒకటే ఒక మాట గుర్తు పెట్టుకోండి, ప్రపంచము పైన చూసి మార్కులేస్తారు, దేవుడు మాత్రం అంతరంగాన్ని చూసి మార్కులేసేవాడై ఉన్నాడు. ప్రపంచం పై రూపాన్ని చూసి దీని బిడ్డ ప్రేమించేవారు ఉన్నారు,
కానీ దేవుడు మాత్రం అంతరంగాన్ని చూసే ప్రేమించేవాడై ఉన్నాడు. ఈరోజు నేను అంటున్నాను దేవుని బిడ్డరా, ప్రపంచం పై రూపాన్ని చూసే హక్కున చేర్చుకుంటుంది, సింహాసనాల మీద కూర్చోబెడుతుంది. కానీ దేవుని బిడ్డరా, దేవుడు మాత్రం అంతరంగంలో తనకు నచ్చిన వారిని తనతో పాటు తన సింహాసనం మీద కూర్చుండబెట్టే దేవుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డరా, ఏలీయాబును సింహాసనం మీద కూర్చోబెట్టలేదు, కానీ దావీదును మాత్రమే ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టగలిగాడు. ఎందుకయ్యా? దేవుని బిడ్డలారా, ఒకటే మాట, దేవుడు అంతరంగాలను చూస్తాడు. దేవుడు ఏ అంతరంగాన్ని చూస్తే దేవునికి ఏదైతే ఆయాసకరంగా అంతరంగం ఉంటుందో వారు దేవుని చేత త్రోసివేయబడతారు. ఎవరైనా కావచ్చు. సేవకుడు దేవునికి ఆయాసకరమైతే నేనైనా నీవైనా ఎవ్వరికి దేవుడు బిడ్డలారా ఏ భేదము లేదు. దేవుడు నన్ను పరీక్షిస్తాడు, మిమ్మల్ని పరీక్షిస్తాడు. దేవుడు నన్ను పరీక్షిస్తాడు, మిమ్మల్ని పరీక్షిస్తాడు. దేవుని ఎదుట ఏది కూడా దాపరికం అనేది లేదు. దేవుడికి ఏ అంతరంగం అయితే హేయంగా ఉంటుందో దేవుడు ఆ అంతరంగాన్ని త్రోసివేసే దేవుడై ఉన్నాడు. అందుకే నేను అంటున్నాను, నీ అంతరంగం ఎలా ఉంది? లోపల ఎలా ఉన్నావు? మనం ఒక పాఠం చదువుకున్నాం కదా, మేడి పండు చూడు మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడు. ఆమా లోపల ఏమున్నాయట? మేడి పండు ఎలా ఉంటుంది? పైకి చాలా అందంగా ఆకర్షణీయంగా కనబడుతుంది, కానీ ఒక్కసారి దాన్ని పగలగొడితే దాంట్లో ఉన్నటువంటి పురుగులు కనబడతాయి. మనకు కనబడయా? ఈరోజు చాలా మంది మనిషి పైకి ఒకలాగా కనబడుతున్నాడు, లోపల ఒకలాగా ఉంటున్నాడు. ఈరోజు నేను అంటున్న దేవుని బిడ్డలారా, మనుషులను నువ్వు మోసం చేయొచ్చు, కానీ దేవుణ్ణి ఎన్నడూ కూడా మోసం చేయలేవు. మనుషులు మోసపోవచ్చు, కానీ దేవుడు మోసపోడు. అందుకే నేను అంటున్నాను దేవుని బిడ్డ, అందుకే 139వ కీర్తనలో దేవుడు రాసిన మాట ఏంటి? అమ్మా, నువ్వు కూర్చుండుట, నువ్వు లేచుట, నువ్వు పడుకునుట, నీ నోటికి మాట రాక మునిపే అది దేవునికి తెలుస్తుందట. అంటే నీ అంతరంగంలో, నీ ఆలోచనలో దీని బిడ్డ నువ్వు ఎలా ఉన్నావు అనేది దేవుడు కనుగొనగలిగిన వాడే ఉన్నాడు. అందుకే నేను ఒక్కటే ఒక మాట మాట్లాడుతున్నా ఈరోజు, దేవునితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ అంతరంగం ఎలా ఉంది కదా. దేవుడు పై రూపాన్ని చూడంటే ఆ మాట ఒకసారి మళ్ళీ చదువుతాముడు. చూసారా? చూసారా? ఏలీయాబు హృదయాన్ని చూస్తే దేవునికి హేయం అనిపించిందంట, అసహ్యం అనిపించిందంట. ఇతడు రిజెక్ట్ అని దేవుని చేత త్రోసివేయబడ్డాడు. నేను అంటున్నాను దేని బిడ్డలారా, దేవా నువ్వు హృదయాలను చూస్తావా అంటే దేవుడు ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఖచ్చితంగా నేను హృదయాలను పరీక్షించేవాడనై ఉన్నాను. నేను అంటున్నాను, నీ హృదయం ఎలాంటిది? మరి నీ అంతరంగం ఎలాంటిది? నువ్వు కనబడకుండా లోపల ఉన్నావే, ఆ జీవితం ఎలాంటిది? నేను అంటున్నాను దేవుని బిడ్డలారా, ఒక్క మాట, దేవుణ్ణి మోసం చేస్తూ, నిన్ను నువ్వు మోసం చేస్తూ ఎంతకాలం అలా బతుకుతావు? నేను అంటున్నాను దేవుని బిడ్డలారా, మనమందరం మన ఆత్మ సంబంధమైన జీవితాలను మనము దిద్దుకునే వారిగా ఉందుము కాక. ఆమెన్ చెప్దామా గట్టిగా? ఆమెన్, ఆమెన్. చూడండి దేవుని బిడ్డలారా, దేవుడు ఏలీయాబును రిజెక్ట్ చేయడానికి హృదయాన్ని చూశాడు కదా. దేవుడికి ఎందుకు ఆ హృదయం నచ్చలేదంటారు మరి కదా? కారణం ఉండాలి కదా. ఎందుకు నచ్చలేదు అని అంటే దేవుని బిడ్డలారా, ఒక మాట ఆలోచన చేస్తే, దేవుడికి ఎందుకు నచ్చలేదు అని అంటే, అక్కడ సౌలు అనే ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు దీని బిడ్డ దేవుని మాటకు వ్యతిరేకమైపోయి, దేవుని చిత్తము చేయక, దీని బిడ్డ దేవుని కార్యకలాపాలు చేయక, దేవునికి ఆయాసమైన కార్యాలు చేస్తున్నాడు. అవునా కాదా? చూడండి, ఇప్పుడు ఎవరితో అయినా ఏలీయాబు స్నేహం చేస్తున్నాడు కదా? సౌలుతోనా కాదా? నేను అంటున్నాను, దేవుడు విడిచిపెట్టిన వానితో, అమ్మా, దేవుడు తృణీకరించిన వానితో, దేవుడు వెలివేసిన వానితో, దేవుడే వద్దు అనుకున్న వానితో
ఏలియాబు అంటున్నాడు, సంగమా జాగ్రత్త, నువ్వు భక్తి కలిగిన వాడివై ఉన్నా కొంతమంది భక్తి లేని వారితో స్నేహం చేసి వారి మీదికి వచ్చే ఉగ్రత శాపం వీరి మీదికి తెచ్చుకుంటారు. బైబిల్ గ్రంథంలో యెహోషాపాతున్నాడు, ఎంత భక్తి కలిగిన వాడు, కానీ భక్తి లేని రాజుతో కలిసి యుద్ధానికి వెళ్ళడాన్ని బట్టి దేవుని బిడ్డలారా ఈయన ప్రాణాలు కూడా పోయే పరిస్థితి వచ్చాయా రాలేదా? కారణం ఏంటి? ఒక భక్తిహీనుడితో, భక్తి లేని వాడితో కలిసి యుద్ధానికి వెళ్తున్నాడు, చేతులు కలిపాడు. నేను అంటున్నాను, నువ్వెవరితో కలుస్తున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరితో నువ్వు ఉంటున్నావు ఒక్కసారి ఆలోచించు. దేవుడు విసర్జించిన వానితో వద్దు, దేవుడే వద్దనుకున్న వానితో వద్దు. వాడు ఎలాగూ పోతాడు, నువ్వెందుకు పోవాలి? చూడండి దేవుని బిడ్డలారా, దావీదుతో ఒక మంచి స్నేహం కలిగిన వాడు యోనాతాను కదా, వీళ్ళ హృదయాలు కలిశాయి. కానీ దేవుని బిడ్డలారా, దేవుడే విడిచిపెట్టిన వానితో యోనాతాను దావీదుతో హృదయం కలిసింది, కానీ అతనితో కలిసి ఉండలేకపోయాడు. ఒకవేళ దావీదుతో యోనాతాను కలిసి ఉంటే ఆయన జీవితం మరోలాగా ఉండేది. దేవుడు విడిచిపెట్టిన వానితో ఉండి తన ప్రాణాన్ని కూడా పోగొట్టుకున్నాడు. సంగమా, కొంతమంది హృదయాలు దేవుడు చూస్తున్నప్పుడు కొన్ని స్నేహాలను బట్టి నిన్ను కూడా దేవుడు విసర్జించేస్తాడు. అందుకే చాలా జాగ్రత్త. దేవుడు పై రూపాన్ని కాదు, నీ హృదయం ఎలాగుందో అనేది దేవుడు పరీక్షించి పరిశోధిస్తాడు. ఆయన హృదయానికి నువ్వు నచ్చలేదు అంటే నువ్వు త్రోసివేయబడతావు. దేవుడు విసర్జించిన వాడితో సౌలుకు దురాత్మ పట్టుకుంది, దేవుని హేయమైన కార్యాలు చేస్తాడు, దేవుని మాటను లోబడలేదు, సేవకునికి వ్యతిరేకంగా మారిపోయాడు. సేవకుని యొక్క భుజం మీద ఉన్న దుప్పటిని లాగితే ఆ దుప్పటి చిరిగిపోయింది. అలాంటి వాణితో కలిసి స్నేహం చేస్తున్నా ఏలియాబు. ఇంకొక మాట ఏంటంటే తెలుసా, ఏలియాబులో ఉన్న గర్వం, నేను జ్యేష్ఠుణ్ణి, నేను మొదటి వాణ్ణి అని దావీదుని తృణీకరించేవాడు కదా. నేను అంటున్నాను దేని పెట్టరా, దావీదును రకరకాలుగా మాట్లాడు. దావీదు జీవితం గురించి దేని పెట్టారు, అతన్ని చులకనగా మాట్లాడేవారు. దేవునికి అది నచ్చలేదు. దేని పెట్టారా, ఏ వ్యక్తిని కూడా చిన్న చూపుతో చూడడం దేవునికి నచ్చదా. ఇంకొక మాట ఏంటంటే దేవుని బిడ్డలారా, ఒకటే ఒక మాట, ఏలియాబును దేవుడు రిజెక్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే దేవుని బిడ్డలారా ఒక మాట ఆలోచన చేయండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని బిడ్డలారా మనం 17వ అధ్యాయంలో చూస్తే, కొంచెం ముందుకు వెళ్తూ వస్తున్న ఆ సందర్భాల్లో మనం చూస్తే, అక్కడ సౌలుతో యుద్ధంలో ఉంటాడు ఏలియాబు కదా. ఎదుటి వ్యక్తి గొల్యాతు మాట్లాడతాడు, అరే మీలో ఎవడన్నా రోషం ఉంటే మీ దేవుడి గురించి అని రకరకాలుగా మాట్లాడతాడు కదా. నేను అంటున్నాను, ఒక రోషము లేని వాడితో ఈయన ఉండి రోషము లేని వాడిగా తయారయ్యాడు. కానీ అదే దావీదు కదా, నా దేవుణ్ణి అంటావా అని చెలరేగిపోయాడు, నా దేవుణ్ణి అంటావా అని ముందుకు వెళ్ళిపోయాడు. నేను అంటున్నాను, దావీదు హృదయాన్ని చూసిన దేవుడు, ఏలియాబు హృదయాన్ని చూసిన దేవుడు దావీదు హృదయాన్నే కోరుకున్నాడు, ఏలియాబు హృదయాన్ని త్రోసేశాడండి. కారణం ఏంటి? దేవుని విషయంలో రోషము లేని హృదయం అది. దేవుని అన్ని మాటలు అంటున్నా, దేవుని కించపరుస్తున్నా, దేవుని ప్రజలను అవమానపరుస్తున్నా, దేని బిడ్డ ఏ విషయంలో కూడా స్పందించకుండా మౌనంగా ఉండి పారిపోతూ దేవుని కొరకు నిలబడలేని హృదయం. అందరు అనుకున్నారు, ఓ ఇతడు పైకి చూస్తే గట్టి యుద్ధాలు చేస్తాడని, కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడు అమ్మా. అందుకే కదా దేని బిడ్డ మనము ఒక వ్యక్తి గురించి చూస్తాం, ఆ వ్యక్తి అందరూ చూస్తే బలహీనుడు, శత్రువులు వచ్చి అందరిని పట్టుకొని పోతే గోధుమలు జల్లించుకుంటున్నాడంట, దుల్లగొడుతున్నాడంట. ఆయన ఎవరు? ఆయన పేరు కదా గిద్యోను గురించి మనం ఆలోచన చేస్తే దేవుని బిడ్డలారా, అందరూ బలహీనుడు అన్నట్లుగా చూస్తాడు, తనకు తాను బలహీనుడు అన్న, కానీ దేవుని బిడ్డలారా ఆయన హృదయం దేవుడు చూశాడు కదా, ఖచ్చితంగా ఈ వ్యక్తి నా కొరకు నిలబడతాడు, నాకు మహిమను తెస్తాడు అని. నేను అంటున్నాను దేవుని బిడ్డలారా, నీ హృదయాన్ని దేవుడు చూసినప్పుడు
ఈ బిడ్డ నా కొరకు నిలబడుతుంది, నాకు మహిమ తెస్తుంది అన్నట్టుగా నీ హృదయం దేవునికి కనబడినట్లుగా మనం అందరం ముందుముగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటున్నాను, అందుకే దేవుడు ఏలీయాబుని ఏం చేశాడు? త్రోసేశాడు. బీ కేర్ఫుల్. దేవుడు మన హృదయాలను కూడా పరీక్షిస్తున్నాడు. నీ స్నేహాన్ని మార్చుకో, నీ నిర్ణయాన్ని మార్చుకో, నీ పద్ధతిని మార్చుకో. మారినప్పుడే ఆ మహిమ లోకములో మనం ప్రవేశించగలుగుతాము. ఆమేన్. ఆమేన్ చెప్దామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటున్నాను దేని బిడ్డ, ఒకటి చూడండి, ఫినెహాసు ఉన్నాడు, పాలెములో పాపం చేస్తూ ఉంటే ఏది ఆలోచించలేడు కదా. ఆలోచించాడా? బల్లెం తీసుకెళ్ళాడు, ఒక్క పోటు పొడిస్తే పైనున్న ఆమె మొదలుకొని కిందోడికి తగిలి అక్కడికక్కడే చచ్చిపోయారంట. దేవుడు వా, ఇలాంటోడు కదా నాకు కావాలి అని. నేను అంటున్నాను దేని బిడ్డరా, మన జీవితం ఎలాంటిది ఒకసారి మనం ఆలోచించేద్దాం. దేవుని విషయంలో మనకి ఎంత రోషం ఉంది. ఏలియాన్ రోషం కలిగిన వాడట దేవుని విషయంలో. సంగమా, ఒక్కటి ఒక మాట, చావో రేవో అని బతుకుతున్న దినాల్లో మనం ఉన్నాం. వ్యాధులు పోవట్లేదని దేవుని విడిచిపెట్టడానికి సిద్ధమవుతున్నారు కొంతమంది. అప్పులు పోవట్లేదని దేవునికి దూరం అవుతున్నవారు ఎంతోమంది. ఇట్టి కాలములో అప్పైనా మరణమైన జీవమైన ఏదైనా నేను దేవుని నమ్మాను, నా ప్రాణము దేవుని కొరకే అని ఎంతమంది నిలబడగలుగుతారు ఈరోజు? ఈ శుద్ధీకరణ కూడికలో దేవునితో మాట్లాడుతున్నాను. నీ హృదయం దేవునికి నచ్చేటట్టుగా ఉందా? నీ అంతరంగం చూస్తున్నప్పుడు దేవుడు ఏమనుకుంటున్నాడు నీ గురించి? దేవుడు ఎంతో మందిని రిజెక్ట్ చేశాడు, కానీ దేవుడు దావీదును మాత్రం కోరుకున్నవాడే ఉన్నాడు. నేను కోరుకున్నవాడు, అమ్మా, దేవుడు రిజెక్ట్ చేసిన వాడు ఏలీయాబు, దేవుడు కోరుకున్నవాడు దావీదు. ఒకే తండ్రి పిల్లలు. నేను అంటున్నాను, మనమందరం కూడా ఒకే తండ్రి పిల్లలం. అయితే దేవుని బిడ్డ, ఎవరు దేవుని చేత కోరుకోబడుతున్నారు, ఎవరు తృణీకరించబడుతున్నారు? ఒకసారి ఆలోచించు. కొంతమందికి ఈ మాటలు అర్థం కాకపోవచ్చు దేవుని బిడ్డలారా, కానీ అర్థమై మన జీవితాలను మనం సరి చేసుకుంటే ఖచ్చితంగా దేవుడు ఆయన సన్నిధిలో మనల్ని నిలబెట్టుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట, దుష్ట సాంగత్యం ఉంటుంది. అమ్మా, ఎవరితో సాంగత్యం చేయొద్దు మనం. ఏం పొత్తు మనకి? అమ్మా, చీకటితో వెలుగుకు, పాపముతో పరిశుద్ధులకు ఏం పొత్తండి? నేను అంటున్నాను దేని బిడ్డరా, అట్టి వారిగా మనము ఉండకూడదు. మనల్ని మనం మార్చుకుందుముగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటున్నాను దేని బిడ్డరా, కొంతమందితో మనం దూరంగా ఉండడం చాలా మంచిది. కొన్నిటికి దూరంగా ఉండడం చాలా మంచిది. కొన్ని విషయాల్లో మనల్ని మనమే దేవుని బిడ్డలారా కాచుకొని కాపాడుకోవడం మంచిది. అందుకే బైబిల్లో రాయబడింది దేవుని బిడ్డలారా, ఇహలోక మాలిన్యం అంటకుండా, అమ్మా అమ్మా ఎవరు నిన్ను కాపాడాలి? ఇహలోక మాలిన్యం అంటకుండా తన్ను తానేం చేయాలట? కాపాడుకోవాలి. జాగ్రత్తగా మనం అందరము దేవుని బిడ్డలారా మన జీవితాలను మనము కాపాడుకుందుముగాక. ఆమేన్, హల్లెలూయా. చెప్దామా గట్టిగా? చూడండి, రెండో మాట మీకు చూపిస్తాను. చూడండి, మూడో మాట మీకు చూపిస్తాను. సమయం లేదు దేని బిడ్డ. మత్తయి సువార్త 25:30 చదువుదాం ఒకసారి. మత్తయి సువార్త 25:30. చూడండి, ఎందుకు దేవుడు ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నాడు ఒక వ్యక్తితో. ఈ వ్యక్తి ఉన్నాడు, ఈ వ్యక్తిని త్రోసేసేయండి అన్నాడు. ఎందుకయ్యా ఈ వ్యక్తిని త్రోసేయాలి అని అంటే, అక్కడ రాయబడిన మాట ఏంటంటే, దేవుడు ఒక ఉపమానం చెప్పాడు. అమ్మా, ఏ ఉపమానం అండి? తలాంతుల ఉపమానం. ఏ ఉపమానం? దేవుడు అక్కడ ఒక వ్యక్తికి ఎన్ని తలాంతులు ఇచ్చాడట? 5 తలాంతులు ఇచ్చాడు. ఒక వ్యక్తికి 2 తలాంతులు ఇచ్చాడు. ఒక వ్యక్తికి అమ్మా ఎన్ని తలాంతులు ఇచ్చాడు? అమ్మా 5, 2, 1. అమ్మా ఎన్ని కదా? 5 తలాంతులు పొందుకున్నవాడు ఏం చేశాడు? 5టిని
5 చేసి 10 లెక్క అప్పగించాడు. రెండోడు 2 చేసి 4 లెక్క అప్పగించాడు. ఈ ఒక్కటి పొందుకున్నవాడు ఏం చేశాడట? భూమిలో దేవుని బిడ్డ ఆ తలాంతులు ఏం చేశాడట? దాచిపెట్టేశాడట. దేవుని బిడ్డరా, ఆ వ్యక్తి ఎవరైతే ఆ తలాంతులు ఇచ్చాడో ఆ వ్యక్తి వచ్చి దేవుని బిడ్డరా ఈ వ్యక్తిని అడుగుతున్నాడు, నీ తలాంతు ఏం చేస్తావు అంటే, అతడు అన్యాయస్తుడవు, నువ్వు అక్రమస్తుడవు, నువ్వు కఠినుడవు అని రకరకాల మాటలు మాట్లాడుతూ, ఇదిగో ఈ తలాంతును నేను భూమిలో దాచిపెట్టేశాను, త్రవి పెట్టేశాను అని చెప్పేసి అంటే, అప్పుడు ఆ వ్యక్తికి దేవుడికి కోపం వచ్చి చెప్తున్న మాట ఏంటి అన్నట్టు దేవుని బిడ్డలారా, ఈ వ్యక్తి కాళ్ళు చేతులు కట్టేసాయి, ఇతన్ని త్రోసేసేయండి కదా. త్రోసేయమన్నాడా? త్రోసేయమనలేదా? నేను అంటున్నాను దేవుని బిడ్డలారా, దేవుడు కూడా మనల్ని ప్రేమించి మనకు తలాంతులు ఇచ్చాడు. వారు ఇవ్వమని అడిగారా? వాళ్ళు తలాంతులు ఇవ్వమని అడిగారా? కానీ దేవుడే వాడిని ప్రేమించాడు. కొంతమందిని దేవుడు ప్రేమించి కొన్నింటిని దేవుడిస్తాడు వారికి. అయితే నీకు ఇచ్చిన తలాంతును నువ్వెలా వాడుతున్నావు? నీకు ఇచ్చిన తలాంతు విషయంలో నువ్వెలా నడుచుకుంటున్నావు? కొంతమందికి తలాంతులు ఉన్నాయని దేవుని బిడ్డలారా కొమ్ములు పెరుగుతాయి. ఏం పెరుగుతాయి? చెప్పండి. ఏం పెరుగుతాయి? కొమ్ములు పెరగకూడదు. అలాగని కొంతమందికి తలాంతులు ఇస్తే అవి పక్కన పెట్టేసేస్తారు. వాడుకోవడానికి ఇచ్చాడా? వాడడానికి ఇచ్చాడా? పక్కన పెట్టడానికి ఇచ్చాడా? చెప్పండి అమ్మా. ఈరోజు చాలామంది జీవితాల్లో దేవుడిచ్చిన వాటిని దేవుని బిడ్డలారా వాళ్ళు సంఘములో సమాజంలో దేవుని కొరకు వారి తలాంతులు వాడట్లేదండి. నేను అంటున్నాను, దేవుడు నిన్ను ఏ తలాంతుతో నింపాడో ఆ తలాంతును దేవుని కొరకు వాడేవారిగా ఉందుముగాక. ఆమేన్. ఒక్కరోజు దేవుని బిడ్డరా వస్తుంది, మనమందరం లెక్క చెప్పాలి. చూడండి, ఇంకొక మాట మీకు అక్కడే మీకు చూపిస్తాను. చూడండి, బైబిల్ గ్రంథం మత్తయి సువార్త 25:19. వచ్చి చూసారా లెక్క. మనం ఒక రోజు లెక్క చెప్పవలసి ఉన్నది. చూడండి, రోమపత్రిక కూడా చూడండి, రోమపత్రిక 14:12 చదువుదు ఒకసారి. చూడండి, మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి ఏం చేయాలట? లెక్క అప్పగించవలసిన వారమై ఉన్నాము. ఎవరి గురించి? పక్కోళ్ళ గురించి కాదు తల్లి, సహోదరుడా, నీ గురించి నీవే దేవునికి ఏం చెప్పాలట? లెక్క చెప్పాలి. కొంతమందికి దేవుడు కొన్ని తలాంతులు ఇస్తాడు, కొంతమందికి పాడే తలాంతు ఇస్తాడు, కొంతమందికి పరిచర్య చేసే తలాంతు ఇస్తాడు, కొంతమందికి దేవుని బిడ్డలారా ప్రార్థన చేయడానికి దేవుడు కొన్ని వరం ఇస్తాడు. కొంతమంది ఎప్పుడు చూడు కన్నీళ్లతో ప్రార్థన చేస్తారు, కొంతమంది ఎప్పుడు ఉపవాసాలు ఉంటారు, కొంతమంది ఎప్పుడు మూలుగుతూనే ఉంటారు, కొంతమంది ఎప్పుడు సువార్త ప్రకటిస్తారు, కొంతమంది దేవుని బిడ్డ మందిరంలో ఎప్పుడు పరిచర్య చేస్తారు, కొంతమంది ఎప్పుడు ఆరాధన చేస్తూ దేవుని మహిమపరుస్తాడు. నేను అంటున్నాను, వరాలు, ఫలాలు, తలాంతులు దేవుని బిడ్డ అనేకమైనవి దేవుడిస్తాడు తన ప్రజలకు. నేను అంటున్నాను, నీవు పొందుకున్నది ఏదో దాన్ని నువ్వు నెరవేర్చకపోతే రేపటి దినాన నువ్వు కూడా త్రోసివేయబడతావు. కొంతమందికి ప్రవచనాల వరాలు ఉంటే, భక్తిలో ఆత్మలో ఉన్నవారు ప్రవచించేవారు. కానీ ఈరోజు చాలామంది దేవుని బిడ్డలారా ప్రవచించేవారు దేవుని బిడ్డ సంఘాల్లో ఉండాలని కోరుకుంటే ఈరోజు చాలామంది బలహీనమై దేవుని సన్నిధిలో వ్యర్థులుగా మిగిలిపోయిన వారు ఉన్నారు. పొందుకున్న వరాలను పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, పొందుకున్నటువంటి ఫలాలను పోగొట్టుకున్న వారు. నేను అంటున్నాను, సంగమా జాగ్రత్త, దేవుడు ఖచ్చితంగా నిన్ను లెక్క అడుగుతాడు. పొందుకోని వాని కంటే పొందుకున్న వాడే మరి దేవునికి లెక్క అప్పగించాలి. అవునా కాదా వాస్తవమా కాదా? చెప్పండి. చాలామంది దేవుని బిడ్డరా లెక్క చెప్పాలి. భయముతో బతకండి, భక్తితో బతకండి. ఏదో ఆదివారం వస్తున్నాం పోతున్నాం అన్నట్లయితే
ఈ భక్తి వ్యర్థమే, నీ విశ్వాసం వ్యర్థమే. లేదు లేదు, దేవుడు నాకు ఇచ్చింది, నేను వాడాలి, దేవునికి మహిమ తేవాలి అని దేవుడు నీకు ఇచ్చిన దాని విషయంలో నమ్మకంగా ఉండి దేవుణ్ణి మహిమపరచగలిగితే ఖచ్చితంగా నిన్ను బట్టి మహిమ పొందుతాడు. నీ ప్రయాసకు తగిన, నీ కన్నీళ్లకు తగిన, నీ కష్టానికి తగిన ప్రతిఫలం దేవుడు, మెప్పును ఘనతను దేవుడు పరలోకంలో నీకు ఇచ్చువాడై ఉన్నాడు. ఆమేన్. వానికి దేవుని బిడ్డరా బహుమానం ఇవ్వడానికి ఆయన దగ్గర బహుమానాలు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, నువ్వెంత కష్టపడుతున్నావో నీ ప్రయాసకు తగిన ప్రతిఫలం. అందుకే ప్రభువునందు ఏ ప్రయాస కూడా వ్యర్థం కాదు. దేవుని కొరకు ఏది చేసినా, ఏ కష్టపడ్డా, ఎవరి కొరకు చేతులెత్తినా, ఎవరి కొరకు కన్నీళ్లు కార్చినా, ఎవరికి సువార్త ప్రకటించినా ఏది కూడా వ్యర్థం కాదు. ఒక దినాన నీ ప్రయాసకు తగిన ప్రతిఫలం దేవుడు నీకు పరలోకంలో సిద్ధపరిచి పెట్టాడు. అందుకే ఒకటే ఒక మాట, సంగమా, దేవుడు నీకు ఏది ఇచ్చాడు? చాలామంది ఫిలిప్పీలకు రాసిన పత్రికలో రాయబడిన మాట ఏంటి? తమ సొంత పనులను పట్టించుకుంటున్నారట. అమ్మా, దేవుని పక్కన పెట్టేశారు. దేవుడి వరకు ఇచ్చిన భారము, పిలుపు, దర్శనం, ఏర్పాటు అన్ని పక్కన పెట్టారు. తమ కొరకు తామే బతుకుతున్నారు, తమ కుటుంబం కొరకు తామే బతుకుతున్నారు. నేను అంటున్నాను దేవుని బిడ్డలారా, ఒక్కటే ఒక మాట, దేవుడు ఒక దినాన నిన్ను లెక్క అడుగుతాడు. నీవు నీ కొరకు కాదు, దేవుని కొరకు బతికే వారిగా నీ జీవితాన్ని మార్చుకుందువు గాక. ఆమేన్. ఆమేన్ చెప్దామా గట్టిగా? ఆమేన్. దీని బిడ్డ సమయం లేదు, ఇంకొక మాట నేను మీకు చూపిస్తాను. చూడండి, 2 పేతురు పుస్తకం 2వ అధ్యాయం 4వ వచనం చదువుదాం ఒకసారి. 2 పేతురు 2:4 చదువుదాం ఒకసారి. చూసారా దీని బిడ్డారా, దేవదూతలలో పాపం కనబడ్డప్పుడు దేవుడు వాటిని పాతాళంలోకి ఏం చేశాడట? త్రోసేశాడు. నేను అంటున్నా దేని బిడ్డలారా, అక్కడ కింది మాటలు పై మాటలు చదివితే అక్కడ పేతురు ఒక మాట వలన గుర్తు చేస్తున్నాడు. అమ్మా ఏమని చూడండి, మనము పిల్లలకి చెప్తాం, అమ్మ అందరు చూడండి, వాక్యము చెప్పినప్పుడే చూడండి. మనం ఏమని చెప్తాం పిల్లలకు? అరే వాడు స్పీడ్గా యాక్సిడెంట్ అయ్యి బెడ్ మీద పడినారా, వాడిని చూడరా అని చెప్పి హెచ్చరిక చెప్తాం. అవునా కాదా? చెప్తామా చెప్పమ్మా? అమ్మా చూడండి, ఆ వ్యక్తి చూడండి, దెన్ బిడ్డ వెళ్ళొద్దన్న కాడికి వెళ్ళి ఎంత నష్టపోయింది, చేయొద్దనేది చేసి ఎంత నష్టపోయింది చూడు, నువ్వు అలా చెయ్యకురా అని చెప్పి మనం చెప్తాం. అవునా కదా? పేతురు కూడా సంఘానికి దూతలు చేసినవి, పాత నిబంధనలో భక్తులు వాళ్ళు చేసిన పొరపాటులు వారికి గుర్తు చేస్తూ మీరు అలా చెయ్యకండి అని దేవుడు పేతురు ద్వారా సంఘంతో మాట్లాడుతున్నారు. ఈరోజు దేని బిడ్డ అదే లేఖనం మనతో కూడా మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఎవరైతే పాపం చేస్తారో పాపమును బట్టి దేవుడు వారిని త్రోసివేస్తాడు. దేవుడు ఎవరిని విడిచిపెట్టాడు? అమ్మా విడిచిపెడతాడా? చెప్పండి ఒకసారి, విడిచిపెడతాడా? అమ్మా చెప్పండి, దేవుడు ఎవరిని విడిచిపెడతాడా? దేవుడు ఎవరిని విడిచిపెట్టాడు. అక్కడ చూడు, ఆ మాట కూడా రాసి ఉంటుంది చూడండి. చూసారా? చూడండి, జల ప్రళయాన్ని చూసాడా? దేవుడు శిక్షను రప్పించలేదా? దేవుడు ఎవరిని విడిచిపెట్టాడు. అక్కడ నోవాహు గురించి రాయబడుతుంది, చదువు తమ్ముడు. చూడండి, పాపము చేసిన వారికి శిక్ష ఉంది. పాపము చేసిన వారిని దేవుడు ఏం చేస్తాడు? త్రోసేస్తాడు. పాత కాలములో పాత నిబంధనలో చూస్తాం, వారిని దేవుడు ఎవరిని విడిచిపెట్టలేదు. నేను అంటున్నాను, పాపము చేసేవారిని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. అయితే ఒకటే ఒక మాట, ఈ రోజున మన జీవితాలను మనం మార్చుకోవాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అదే పేతురు పత్రిక 4వ అధ్యాయం, 1 పేతురు 4వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటంటే, పోకిరి మాటలు, అల్లరితో కూడినవి అవన్నీ చేసింది గతించిన కాలమే చాలు. ఏమన్నాడు అక్కడ? చూడు తమ్ముడు, ఆ మాట కూడా, గతించిన కాలమే చూసారు అక్కడ? చాలు, గతించిన కాలమే, గతంలో మీరు చేశారు, ఇక చాలు.
ఇక మీదటైనా మనము దేవుణ్ణి సంతోషపరిచే వారిగా ఉందుముగాక. ఆమేన్. మీరు పూర్వంలో పాపంలో ఉన్నారు, పూర్వం చీకటిలో ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాయబడిన మాట దేని బిడ్డ, పూర్వమందు మీరు పాపంలో, మీరు చీకటై ఉన్నారు, ఇప్పుడైతే మీరు వెలుగై ఉన్నారు అని నేను అంటున్నాను. దేని బిడ్డలారా, పాపము చేసిన వారిని దేవుడు ఏ ఒక్కరిని విడిచిపెట్టలేదు, త్రోసేశారు. దేని బిడ్డలారా, ఆదాం అవ్వ కూడా చెయ్యకూడనిది చేశారు, తినొద్దన్నది తిన్నారు. దేవుడు తోటలో నుంచి త్రోసేశాడా, త్రోసేలేదా అమ్మా, త్రోసేశాడా లేదా? నేను అంటున్నాను దేని బిడ్డరా, దేవుడు త్రోసేస్తే చాలా ఘోరమైన పరిస్థితి. నేను అంటున్నాను దేని బిడ్డ, దేవుని చేత త్రోసివేయబడకూడదు మనం. నేను అంటున్నాను, పాపము మనము చేస్తే దేవుని చేత త్రోసివేయబడే పరిస్థితి వస్తుంది. అందుకే మనమందరం పాపమునకు దూరముగా పారిపోదుముగాక. ఆమేన్. దీని బిడ్డ చూడండి, ఎవరిని దేవుడు త్రోసివేయాడు. 2 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, బైబిల్ గ్రంథంలో నుంచి 51:11 చదువుతాం. కీర్తనలు 51:11. చూసారా, దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? దేవా, నేను పాపం చేశాను, తప్పు చేశాను, అతిక్రమం చేశాను, నీ ఎదుటనే ఘోర పాపిగా నిలబడ్డాను, అయితే నన్ను త్రోసివేయకయ్యా. ఇట్లాంటోని నువ్వు త్రోసేస్తావని నాకు తెలుసు ప్రభా. ఆదామును అవ్వను విడిచిపెట్టలేదు, పాపం చేస్తే ఆజ్ఞ అతిక్రమమును, నన్ను కూడా నువ్వు విడిచిపెట్టవయ్యా. ఎంతోమంది భక్తులు పాపం చేయడాన్ని బట్టి నీ ద్వారా త్రోసివేయబడ్డారయ్యా. నాకు అలాంటి పరిస్థితి వచ్చింది. నేను త్రోసివేయబడకుండా ఉండాలంటే నేను పశ్చాత్తాపడుతున్నాను, దేవుని కాళ్ళు పట్టుకున్నాను, దేవా నన్ను క్షమించు అని దేవుని కాళ్ళు పట్టుకొని దేవుని బతిమిలాడుతూ దేని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఆక్రందన చేస్తున్నాడు. తన పాపం విషయమై పశ్చాత్తాపడుతున్నాడు. నేను అంటున్నాను, పశ్చాత్తాపడ్డ వాళ్ళు దేవుని చేత త్రోసివేయబడక దేవుని చేత వారు క్షమించబడగలుగుతారు. ఆమెను చెప్దామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కటే ఒక మాట, ఇప్పటి వరకు ఏ పాపములో ఉన్నావో, ఏ అతిక్రమంలో ఉన్నావో, ఏ దోషములో ఉన్నావో, దేవునికి ఆయాసకరమైనది ఏది చేశావో, దాని విషయంలో ఈరోజు నువ్వు పశ్చాత్తాపడగలిగితే ఖచ్చితంగా దేవుడు నిన్ను త్రోసివేయక దేవుడు నిన్ను క్షమించగలుగుతాడు. నేను అంటున్నాను, త్రోసివేయబడడం కంటే క్షమించబడడం గొప్ప విషయం కాదా? అవునా కాదా? దేవుడు అవకాశం ఇచ్చినప్పుడే మనం మారాలి. సహోదరి సహోదరుడా, ఏశావు కూడా దేని బిడ్డరా, సమయం అంతా అయిపోయిన తర్వాత కన్నీళ్లు విడిచి బతిమిలాడాడ దేవుని, కానీ దేవుడు అతన్ని ఎప్పుడో త్రోసేశారు. నేను అంటున్నాను దేని బిడ్డరా, దేవుడు అవకాశం ఇచ్చినప్పుడే ఖచ్చితంగా మన జీవితంలో మనం పశ్చాత్తాపడాలి. ఇంకొక మాట చెప్పనా, కుమ్మరి చేతిలో మట్టి ఉంది. ఇర్మియా అని అంటాడు, ఇదిగో సారమైన మట్టిని పిసుకుతున్న కుమ్మరి మన ఇంటికి వెళ్ళు. మొదటి పాత్ర విచ్చిపోయింది కదా, మరలా ఆ మట్టినే పిసికి మరలా మరొక పాత్రను చేశాడు. అవకాశం ఉన్నప్పుడే కదా. నేను అంటున్నాను, మీరు నా చేతిలో ఉన్నప్పుడే, నేను క్షమించే మనసు కలిగి ఉన్నప్పుడే మీరు మారాలి. అవకాశం ఉన్నప్పుడే మారాలి. ఒకవేళ సారెపై నుంచి దేవుని చేతులు పక్కకెళ్ళిన తర్వాత నేను ఎంత మారదామన్నా అవకాశాలు ఉండవు. దయచేసి ఒక్కటే ఒక మాట,